హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా క్వాలిటీగా నెయ్యితో సల్మడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పంచదార, యాలకులు, ఇంకా గసగసాలు. అవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం తీసుకొని చక్కగా ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ పగలగొట్టి పెట్టుకున్న బెల్లంలో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుని కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేదాకా ఉంచి అందులోనే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా లైట్గా కొంచెం రోస్ట్ చేసుకొని అందులోనే బాగా కలుపుకోవాలి. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అందులోనే కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ మూడు కూడా బాగా రోస్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా బెల్లం కరిగించుకొని పెట్టుకున్న నీళ్ళని అందులో వేసుకోవాలి. బాగా పాకంలాగా వచ్చేదాకా కూడా దీన్ని కదిలిస్తూ ఉండాలి. ఇలా కదుపుతూ ఉండాలి. ఇది బాగా బెల్లంలాగా ఉండలాగా చుట్టాలి. నీళ్ళల్లో వేస్తే చక్కగా ఉండలాగా రావాలి బెల్లం. ఇప్పుడు దాకా ఇది అలాగే మరిగించుకోవాలి మేము బాగా. ఈ మధ్యలో పంచదార ఇంకా యాలకులు మిక్సీలో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. అదే బెల్లం పాకంలో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బెల్లం ఉండలాగా వచ్చేదాకా ఉంచుకోవాలి. మేము బెల్లం ఒకసారి ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత చక్కగా అందులో కొంచెం నెయ్యి వేయాలి. బెల్లం పాకం దించుకునేటప్పుడు ఇలా నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఆ పాకాన్ని దించుకొని అందులో కొద్ది కొద్దిగా బియ్యపు పిండి అనేది యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పిండి మొత్తం వేస్తే ఉండలుగా చుట్టుకొని పోయిద్ది. సల్మడి కూడా చాలా గట్టిగా వచ్చింది. కాబట్టి అలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉంటే సల్మడి అనేది బాగా వచ్చింది. ఇదేనండి సల్మడి చేసే ప్రాసెస్. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చేసుకుంటే ఇంతేనండి, మన టేస్టీ సల్మడి రెడీ. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.